నుంచి 20వ తారీఖు వరకు అగస్తేశ్వర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు ఒక సాంస్కృతిక కార్యక్రమం ఉంటుంది. ఆ సాంస్కృతిక కార్యక్రమం కూడా శివుని మీద భక్తి పాటలు, కోలాటం, కూచిపూడి, భరతనాట్యం, నృత్య ప్రదర్శనలు ఇవన్నీ ప్రత్యేక ఆకర్షణ. కానీ ప్రతిరోజు శివునికి ప్రతిరోజు రుద్రాభిషేకము, అమ్మవారికి అభిషేకాలు, కుంకుమార్చనలు, ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయి. ఈ కార్యక్రమాలకంతా కొన్ని సంవత్సరాల నుంచి శాశ్వత భక్తులు కూడా ఉన్నారు. ఆ శాశ్వత భక్తులు ఆ పూజలకు వాళ్ళు డబ్బు డొనేట్ చేస్తారు. దానితో పాటు ఈ శివాలయం డబ్బు సుమారు 7-8 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ బ్రహ్మోత్సవాలు జరుపుతున్నాం. ఈ బ్రహ్మోత్సవాలకు తేరు రథోత్సవం ఉంటుంది. ఆ రథం చాలా పురాతనమైన రథం. ఆ రథాన్ని పురోవీధుల గుండా తీసుకొని పోయి వెదుర్ల బజారు, పాత మార్కెట్, అమ్మవారిశాల నుంచి మళ్ళా మెయిన్ బజారు నుంచి జనమదేవం వీధి, పొట్టి శ్రీరాముల విగ్రహము, మళ్ళా పుట్టపర్తి సర్కిల్, తర్వాత అగస్తేశ్వర స్వామికి దేవాలయానికి వచ్చి ముగిస్తారు. ఈ కార్యక్రమాల తర్వాత రథోత్సవం తర్వాత వసంతోత్సవం ఉంటుంది. ఆ రోజు భక్తులకు అన్నదానం కూడా ఉంటుంది. శివాలయంలోనే అన్నదానం పెట్టి వివిధ సాంస్కృతిక పాత కళాకారులు డప్పు వాయిద్యము, కోలాటము, చెక్క భజన, ఇటువంటి సాంస్కృతిక ప్రతిరోజు ఉంటాయి. ఇంకోటి, ఈ అగస్తేశ్వర స్వామి అమ్మవారు చాలా మహిమగల వాళ్ళు. దానికి కొంత తార్కాణము ఏమంటే, ఈ శివాలయాన్ని పునరుద్ధరించాలా, శివాలయాన్ని ఏదో చేయాలా అనే ఉద్దేశంతో ఏదో చేసి నవగ్రహాలు ఒక చోటు ఉన్నాయి. ఆ నవగ్రహాలు తీసుకుపోయి ఈశాన్యంలో పెట్టారు. ఈశాన్యంలో బావి ఉన్నారు. ఆ బావిని గుర్తు చేసినారు. దానికి వాళ్ళు ఫలితం అనుభవించినారు. వాళ్ళ రాజకీయ జీవితాన్నే నాశనం చేసుకున్నారు. ఇప్పటికి కూడా ఆ రాజకీయ జీవితాన్ని వాళ్ళు అనుభవిస్తూనే ఉన్నారు. పోటీ చేసినప్పుడల్లా ఓడిపోతూనే ఉన్నారు. అది ఆ ఈశ్వరుని మహిమ. ఈ ఈశ్వరుని డబ్బులు తినేవాళ్ళు, చైర్మన్లు కానీ, ఆఫీసర్లు కానీ చాలా హీనాతిహీనమైన చావులు వచ్చినారు. అందువల్ల ఈ అగస్తేశ్వరుని, రాజరాజేశ్వరుని దేవిని దర్శించుకొని ఈ ఉత్సవాల్లో పాల్గొంటే ఎంతో పుణ్యం కలుగుతుంది, భక్తులకు మనశ్శాంతి ఉంటుంది. అందువల్ల భక్తాదులు ఈ ఉత్సవాల్లో పాల్గొనాలని మా పాలక మండలి తరఫున, ఆఫీసర్ల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. మంగళవారము అంకురార్పణ కార్యక్రమం ఉంటుంది. 15వ తేదీ సాయంత్రము 6 గంటలకు శివపార్వతుల కళ్యాణం. 16వ తేదీ గ్రామోత్సవం ఉంటుంది. ఆ పొద్దు ఎడవల్లి రమణయ్య భాగవతాలతో మోహిని భస్మాసుర, తులసి జలంధర హరికథ కాలక్షేపం ఉంటుంది. 17వ తేదీ సింహవాహనంలో గ్రామోత్సవం ఉంటుంది. ఆ పొద్దు బూతూరి వెంకటరామరెడ్డి ఆధ్వర్యంలో పగులు లలితా సహస్రనామం ఉంటుంది. లలితా సహస్రనామం 5 సార్లు ఉంటుంది. సాయంత్రం 6 గంటలకు నృత్యతరంగిణి శ్రవణ్ కుమార్ నాగరాజు ఆధ్వర్యంలో జరుగుతుంది. 18వ తేదీ శేషవాహనం సాయంత్రం 6 గంటలకు ఈ పాండురంగ స్వామి, కాశీనాయన మౌనస్వామి భజన బృందంతో తాళాల భజన ఉంటుంది. 19వ తేదీ ఆదివారము రావణ బ్రహ్మ వాహనము సాయంత్రం 6 గంటలకు మన శ్రీరామనగర్ వాస్తవులు పట్టాభిరామ బృందం వారితో కోలాటం ఉంటుంది. 20వ తేదీ సోమవారము హంసవాహనము సాయంత్రం 6 గంటలకు మన కడప జిల్లాలోనే తలమానికమైన నర్రరాజ కళాక్షేత్రం వారిచే 40 మంది చిన్నారులతో కూచిపూడి శాస్త్రీయ
నృత్య ప్రదర్శన ఉంటుంది. ఆయన వచ్చేసి పి మొహిద్దీన్ ఖాన్ ఆధ్వర్యంలో జరుగుతుంది. 21వ మంగళవారము నంది గరుడ వాహనాలు, సాయంత్రం 6 గంటలకు శివగానలహరి ఆలాపనలు, ఛాయాపతి పావని గ్రూపు వైఎంఆర్ వాళ్ళతో శివగాన భక్తి పాటలు ఉంటాయి. 22/5 వచ్చేసి గజవాహనం, సాయంత్రం 6 గంటలకు అవధాన విద్యా కోకిల, అవధాన విద్యా సురభి, ద్విశతాభి, డాక్టర్ బుల్సు అపర్ణ గారు భీమడోరు వాటిచే శివతత్వం ప్రవచనం జరుగుతుంది. ఇక 23వ తేదీ గురువారం రథోత్సవం. ఆ రథోత్సవం రోజు ఆలయంలో ఉండే నాదస్వర వాళ్ళు, రాయలసీమ కప్పెట్ల విన్యాసము, డ్రమ్సు, ఇవన్నీ దీంట్లో పురవీధుల గుండా గ్రామోత్సవం ఉంటుంది. 24/5 వచ్చేసి శుక్రవారం అశ్వవాహనము వసంతోత్సవం. ఆ రోజు వచ్చేసి పార్వతీ పరమేశ్వర దివ్యప్రసాదము కొవ్వూరు రమేష్ రెడ్డి కొవ్వూరు గ్రాండ్ హోటల్ వారి ప్రసాద వినియోగం అంటే భోజనాలు. ఇంకా 25 వచ్చేసి శనివారం పౌలింపు సేవ. పౌలింపు సేవకు వచ్చేసి అగస్త్య స్వామి పాలక మండలి సభ్యులతో జరపబడుతుంది. 26వ తేదీ వచ్చేసి శాంతోత్సవం. ఈ 26వ తేదీతో ఈ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. కావున భక్తాదులెల్లా ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఈ దేవస్థానం వారిచే ఇచ్చే ప్రసాదాలు ఇవి స్వీకరించి ధన్యులు కావాలని కోరుతున్నాను.